హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్టీ ఇన్ఫోటెక్ తెలుగు. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి ఆల్మోస్ట్ 1 మంత్ అయితే దాటిపోయింది. దానికి ప్రత్యేకమైన రీజన్ అంటూ ఏం లేదు. నేను వీడియోస్ కోసం టైం స్పెండ్ చేయలేకపోవడమే. సో ఇక నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే, చాలామంది కామెంట్లు అడుగుతున్నారు అనలాగ్ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని, అలాగే డెల్టా పిఎల్సి సాఫ్ట్వేర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని ఇలా అడుగుతున్నారు అనమాట. వాళ్ళకి ఏం చెప్తానంటే, ఈ పిఎల్సి ప్రోగ్రామింగ్ అనేది ఒక సీక్వెన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆ సీక్వెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి బిట్ లాజిక్స్, సెకండ్ టైమర్స్, థర్డ్ కౌంటర్స్, తర్వాత కంపారేటర్స్, మ్యాథ్, అనలాగ్, ఇలా సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ ప్రకారం వీడియోస్ వస్తాయి. సో వెనక వీడియో ముందు వీడియో వెనక పోస్ట్ చేయలేం కాబట్టి ఈ సీక్వెన్స్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఈ డెల్టా ప్రోగ్రామ్స్ అడుగుతున్నారు కదా. ఇప్పుడు స్నైడర్ నడుస్తుంది. ఈ స్నైడర్ సాఫ్ట్వేర్ గురించి మీరు అర్థం చేసుకుంటే నెక్స్ట్ మీకు siemens అనేది ఈజీ అవుతుంది. ఈ సాఫ్ట్వేర్కి ఆ సాఫ్ట్వేర్కి మధ్య డిఫరెన్స్ ఏముందో అర్థమైతే మూడో సాఫ్ట్వేర్ ఈజీ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ లాడర్ లాజిక్ ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా 80 to 90% సిమిలర్గా ఉంటాయి. వాటిలో ఉన్న ఆప్షన్స్, ఫీచర్స్ ఏం తేడా ఉందో అర్థమైతే మీరు నాలుగో సాఫ్ట్వేర్ని ఎవరు చెప్పకుండానే మీరు ప్రోగ్రామ్ చేసే నాలెడ్జ్ వస్తుంది అనమాట. సో మీరు అన్ని సాఫ్ట్వేర్స్ని అబ్జర్వ్ చేయండి. ఆ డిఫరెన్సెస్ అర్థమైతే మీకు ఇంకా నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో ఇవాళ టాపిక్ వచ్చేసి కౌంటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి కౌంటర్స్కి ఎలా ప్రోగ్రామ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే ఈ సిరీస్లో, ఈ పిఎల్సి ప్రోగ్రామ్ సిరీస్లో ఈ వీడియో కన్నా ముందు వచ్చిన వీడియోలు కూడా చూడండి. అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ అండ్ సజెషన్స్ని కామెంట్లో తెలియజేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలియజేయాలనుకుంటే షేర్ చేయండి. ఇప్పుడు కౌంటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కేర్ఫుల్గా వాచ్ చేయండి. ఈ కౌంటర్స్ వచ్చేసి మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కౌంట్ అప్ కౌంటర్స్, రెండు కౌంట్ డౌన్ కౌంటర్స్ అనమాట. ఈ కౌంట్ అప్ కౌంటర్స్ 0 నుంచి 1, 2 అలా అప్ కౌంట్ అనేది చేస్తుంటాయి. వీటికి మనకి 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి అనమాట. అంటే మనం ఒకటి ప్రీసెట్ చేసుకోవచ్చు, మనకి ఎంత కౌంట్ వచ్చిన తర్వాత స్టాప్ అవ్వాలి, ఎంత కౌంట్ వచ్చిన తర్వాత స్టాప్ అవ్వాలి అనేది ఉంటుంది. లేదా మనకి కౌంటింగ్ మనం ఆఫ్ చేసేంత వరకు కౌంట్ అనేది కౌంట్ చేస్తూనే ఉండాలి. ఈ కౌంటర్స్ మనం స్టార్ట్ చేస్తే 1, 2, 3 ఇలా అప్ కౌంట్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట. ఇలా అప్ కౌంట్ చేసిన వాటిని మనం స్టాప్ చేసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే రీసెట్ అనేది చేయాలి. అప్ కౌంటింగ్ని రీకౌంట్ చేయాలంటే మళ్ళీ మనం ఇలా రీసెట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే కౌంటప్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అప్ కౌంటర్స్కి మనం రీస్టార్ట్ చేయాలంటే రీసెట్ అనేది చేయాలి. అలానే నెక్స్ట్ వచ్చేసి ఈ కౌంట్ డౌన్ కౌంటర్స్. ఈ కౌంట్ డౌన్ కౌంటర్స్ కౌంట్ చేయాలంటే మనం సెట్ చేసుకోవాలి ముందు. అంటే మనకి 10 నుంచి కౌంట్ డౌన్ చేయాలన్నా, 50 నుంచి చేయాలన్నా, 100 నుంచి కౌంట్ డౌన్ చేయాలనేది ముందు మనం సెట్ చేసుకోవాలి. అప్ కౌంటర్లోనేమో మనం రీసెట్ చేస్తాం. ఇది కౌంటింగ్ డైరెక్ట్గా కౌంట్ స్టార్ట్ చేసి రీసెట్ చేస్తాం. అదే కౌంట్ డౌన్ కౌంటర్లో ముందు మనం కౌంట్ డౌన్ని సెట్ చేసుకుంటాం అనమాట. ఎక్కడి నుంచి అనేది సెట్ చేసుకుంటాం. మనం ఎక్కడి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ చేయాలన్నది మనం ముందే సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ముందుగా చూడండి 10 ఇచ్చి సెట్ చేసి స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు మనకి 0కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోతుంది. సో నెక్స్ట్ మళ్ళీ కౌంట్ చేయాలంటే మళ్ళీ సేమ్ మనం ఇదే సెట్ చేసుకోవాలి. చూడండి, మళ్ళీ నేను సెట్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ 10 ఇచ్చి సెట్ చేసి స్టార్ట్ చేస్తున్నా. కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అయింది. కౌంట్ అప్ కౌంటర్కి అయితే రీసెట్ చేసుకోవాలి, కౌంట్ డౌన్ కౌంటర్కి అయితే సెట్ చేసుకోవాలి. ఈ కౌంటర్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే
మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పార్కింగ్ లాట్లో మనకి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఎన్ని వెహికల్స్కి వేకెన్సీ ఉంది, ఆ టోటల్ ఎన్ని వెహికల్ లోపలికి వచ్చి బయటికి వెళ్ళే అన్ని కూడా మొత్తం కౌంటింగ్ అనేది ఈ కౌంటర్స్ ద్వారా జరుగుతుంది. అలానే చూడండి ఇక్కడ ప్రొడక్షన్ లైన్లో మనకి ఈ బాటిల్స్ అనేది ఇలా సెన్సర్ స్కాన్ చేస్తుంది అనమాట. ప్రొడక్ట్స్ ఎన్ని వచ్చాయి అనేది కౌంట్ చేయడానికి ఒక సెన్సర్ ఉంటే, ఆ వచ్చిన ప్రోడక్ట్ కరెక్ట్గా ఉందా లేదా ఇలా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయడానికి ఇంకొక సెన్సర్ అనేది ఉంటుంది. అలానే బాటిల్ సెక్షన్లో మీరు చూసుకుంటే బాటిల్ సరిగా క్లీన్ అయ్యాయా, కరెక్ట్ క్వాంటిటీ ప్రకారం ఫిల్ అయ్యా లేదా, క్యాప్స్ సరిగా ఉన్నాయా, సీల్స్, లేబుల్స్ వీటన్నిటిని కూడా మనకి సెన్సర్స్ అనేది చెక్ చేసి స్కాన్ చేసి మనకి డిస్ప్లేలో చూపిస్తుంది అనమాట. సో ఇలాంటి వాటన్నిటికీ మనం కౌంటర్స్ అనేది యూజ్ చేస్తాం. సో ప్రోగ్రాంలో ఈ కౌంటర్స్ని ఎలా ప్రోగ్రామ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ముందుగా నేను ప్రాపర్టీస్లో అప్లికేషన్ ప్రొటెక్షన్ ఇన్యాక్టివ్ చేసుకొని అప్లై, నెక్స్ట్ కన్ఫిగరేషన్లో డివైస్ అనేది చేంజ్ చేస్తున్నాను. ఓకే, ప్రోగ్రామింగ్లో చూడండి మనకి స్నైడర్లో ఈ కౌంటర్స్ అనేది ఇక్కడ మనకి ఫంక్షన్ బ్లాక్స్లో ఉంటాయి. చూడండి ఇక్కడ టైమర్స్ వీటిలోని మనకి ఇక్కడ ఈ 3 రకాల కౌంటర్స్ ఉన్నాయి. ఇది కౌంటర్ ఒకటి, తర్వాత ఫాస్ట్ కౌంటర్, హై స్పీడ్ కౌంటర్. ఇప్పుడు నేను కౌంటర్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి కౌంటర్ తీసుకొని ఇక్కడ సెట్ చేశాను. చూడండి ఇక్కడ మనకి అప్ కౌంట్, డౌన్ కౌంట్ అనేది రెండు ఒకే దాంట్లో ఉంటాయి. ఇక్కడ స్నైడర్లో కౌంట్ అప్, కౌంట్ డౌన్ ఒకే దాంట్లో ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ కౌంటర్స్లో ఆర్ అంటే రీసెట్, ఎస్ అంటే సెట్, సియు అంటే కౌంట్ అప్, సిడి అంటే కౌంట్ డౌన్, ఈ అంటే డౌన్ కౌంటర్ ఓవర్ఫ్లో. డౌన్ కౌంటర్ ఓవర్ఫ్లో అంటే -1, -2 అలా వెళ్తుంది అనుకో, అది మనకి ఓవర్ఫ్లో చూస్తుంది. డి అంటే ప్రీసెట్ రీచ్డ్, మనం ఎక్కడైతే మనం ప్రీసెట్ చేస్తామో అది రీచ్ అయినప్పుడు అవుట్పుట్ వస్తుంది. ఎఫ్ అంటే అప్ కౌంట్ ఓవర్ఫ్లో. ఇప్పుడు దీని మ్యాక్సిమం వచ్చేసి 9999 వరకు ఉంది. అంతకు మించి ఇంకా కౌంట్ అయింది అనుకోండి, అప్పుడు అప్ కౌంట్ ఓవర్ఫ్లో కింద మనకి ఎర్రర్ అయితే చూపిస్తుంది. సో ఇప్పుడు దీనికి ఎలా ప్రోగ్రామ్ చేయాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా ఈ ప్రీసెట్ని నేను చూడండి 5గా సెట్ చేశాను. ప్రీసెట్ నేను 5గా సెట్ చేశాను. చూడండి దీనికి ఒక ఇన్పుట్ తీసుకున్నాను, తర్వాత ఇంకొక ఇన్పుట్, మొత్తం 4 ఇన్పుట్లు తీసుకున్నాను. ఇక్కడ మనకి 3 అవుట్పుట్స్ ఉన్నాయి. ఈ 3 అవుట్పుట్స్ని ఇచ్చేసాను. ఇప్పుడు మనం సర్క్యూట్ అనేది డ్రా చేసుకోవాలి. దీని నుంచి సర్క్యూట్ అనేది డ్రా చేసుకున్నాం. చూడండి ఇన్పుట్ అడ్రస్లో ఇది వచ్చేసి రీసెట్ కంటే మనం స్విచ్ వాడతాం కాబట్టి ఇది స్విచ్ అనుకోండి, రీసెట్ స్విచ్ అనుకోండి. దీనికి నేను ఇన్పుట్ వచ్చేసి I00 ఇచ్చాను. రెండో సెట్కి కూడా స్విచ్ అనమాట వాడేది. దీనికి I01 ఇస్తాను. ఇక ఈ కౌంటప్ అనేది సెన్సర్ అనుకోండి, దీనికి I02. ఈ కౌంట్ డౌన్ కూడా సెన్సర్, దీనికి I03. మనకి అవుట్పుట్ వచ్చేసి 3 వచ్చాయి. ఫస్ట్ దానికి Q00, సెకండ్ దానికి Q01, థర్డ్ దానికి Q02. చూడండి ఇక్కడ నేను ప్రీసెట్ అనేది
5 ఇచ్చాను. ఇది కౌంటర్ 0. కౌంటర్ యొక్క నెంబర్ వచ్చేసి 0 అనమాట. ఇంకో కౌంటర్ ఉంటే కౌంటర్ 1 అవుతుంది. ఇంకో కౌంటర్ ఉంటే కౌంటర్ 2 అవుతుంది. ఇప్పుడు దీన్ని నేను మీకు సిమ్యులేట్ చేసి చూపిస్తాను. స్టార్ట్ సిమ్యులేటర్. నెక్స్ట్ వచ్చేసి రన్ మోడ్. ఓకే, ఇదైతే స్టార్ట్ చేశాను. చూడండి, ఇప్పుడు ఈ అప్ కౌంట్ని నేను సెన్సర్కి ఇన్పుట్ ఇస్తున్నాను. ఇప్పుడు యాక్చువల్గా ఇది సెన్సర్, కాకపోతే నేను సిమ్యులేటర్ చేసి చూపించడానికి ఇక్కడ ఇన్పుట్ తీసుకున్నాను. జనరల్గా అక్కడ సెన్సర్ ఉంటుంది. సో నేను ఇక్కడ మాన్యువల్గా ఇన్పుట్ ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, ఒకటి ఇన్పుట్ ఇస్తే ఇక్కడ మనకి 1 అనేది కౌంట్ అయింది. అలానే సెకండ్ కౌంట్ అయింది, థర్డ్ కౌంట్ అయింది, ఫోర్త్ కౌంట్ అయింది, తర్వాత ఫిఫ్త్ కౌంట్ అయింది. చూడండి, ఫిఫ్త్ కౌంట్ అవగానే ఇక్కడ మనం ప్రీసెట్ రీచ్ అయినట్టు మనకి అవుట్పుట్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు కౌంట్ డౌన్ చేస్తే దీంట్లోంచి తగ్గిపోతుంది అన్నమాట. ఎలా ఇన్పుట్ వచ్చినప్పుడల్లా కౌంట్ డౌన్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ మనకి చూడండి, లాస్ట్ మనకి 0 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకో క్లిక్ చేసినా సరే సాఫ్ట్వేర్లో చూడండి, ఇక్కడ డౌన్ కౌంట్ ఓవర్ఫ్లో అయిపోయింది. ఇక్కడ డౌన్ కౌంట్ ఓవర్ఫ్లో కాగానే ఇక్కడ మనకి వార్నింగ్ అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను దీనికి రీసెట్ చేస్తాను. రీసెట్కి వచ్చేసి మనకి I00 కాబట్టి చూడండి, ఇక్కడ నేను సెట్ చేసినప్పుడు 0కి వచ్చింది. ఇక్కడ మనకి ఇది కూడా పోయింది అనమాట, ఆప్షన్ కూడా పోయింది. 0కి వచ్చినప్పుడు ఇక్కడ మనకి వార్నింగ్ కూడా పోయింది. ఇప్పుడు మనం కౌంట్ డౌన్ చేయాలనుకుంటున్నాం. మనం సెట్ చేసి కౌంట్ డౌన్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ మనకి ప్రీసెట్ 5 ఉంది కాబట్టి మనం ఇక్కడ సెట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు చూడండి, I01 సెట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఈ సెట్ చేసిన దగ్గర మనకి 5 వచ్చింది. అంటే ఇక్కడ మనం ప్రీసెట్ టైం వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఇండికేషన్ వచ్చింది. సో ఇప్పుడు నేను మాన్యువల్గా దీనికి కౌంట్ డౌన్ చేస్తాను. చూడండి, ఇక్కడ సెట్ చేశాను. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ మాన్యువల్గా కౌంట్ డౌన్ చేస్తున్నాను. మన కౌంట్ డౌన్ వచ్చేసి 3. చూడండి, మాన్యువల్గా ఇలా కౌంట్ డౌన్ చేస్తున్నా. ఓకే, 0 వచ్చేసింది. ఇలా కౌంటర్స్కి మనం ప్రోగ్రామ్ అయితే చేస్తాం. స్టాప్ సిమ్యులేటర్. ఈ కౌంటర్స్ తోటి శాంపిల్ ప్రోగ్రామ్స్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.